ఒక అడవిలో ఆకలి రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఆకలి ఎక్కువ. ఆకలికి బానిసై ఆకులు అలమలతో పాటు జంతువులను తినేసేవాడు. తన ఆకలిదాడి కారణంగా అడవిలోని జంతుసంపద తగ్గుముఖం పట్టడంతో సమీపంలోని ముత్యాలపాడు గ్రామానికి వస్తాడు. అక్కడ ఊరి శివార్లలో మాటువేసి అటువైపు వెళ్లేవాళ్ళని చంపి తినేసేవాడు. అలా అటువైపు వెళ్లాలంటే భయపడేవారు జనాలు. ఇలా ఉండగా ఒకరోజు ఆకలి రాక్షసుడు ఓ పక్కన కూర్చొని నిద్రపోతుండగా ఇద్దరు గ్రామస్థులు వెళుతున్నారు. అప్పుడు, ఒరే వీరన్నా, ఈ దారిలో వెళ్ళొద్దు. ఇక్కడ ఆకలి రాక్షసుడు ఉన్నాడంట. వాడికి కనబడితే మనల్ని చెరుకు పిప్పిలా నమిలి తినేస్తాడు. నిజమేరా మల్లన్న, కాని మనం ఇంటికి వెళ్ళడానికి ఈ తోవ తప్ప వేరే తోవ లేదు కదరా. ఎలాగైనా మనం ఈ తోవలో నుంచి వెళ్లాల్సిందే. కొంచెం నెమ్మదిగా మాట్లాడరా. ఆ ఆకలి రాక్షసుడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వాడికి మన మాటలు వినబడితే అంతే, మనం వాడికి ఆహారమైపోతాం. మల్లన్న, ఎక్కువ చప్పుడు చేయకుండా మెల్లగా నడువు అని మల్లన్న వీరన్న మాట్లాడుకుంటున్న మాటలను ఆకలి రాక్షసుడు వింటూనే ఉంటాడు. ఉన్నపాటుగా వాళ్ల ఎదురుగా వచ్చి, నన్ను తప్పించుకుని పోదామనే అంత ధైర్యవంతులా? రోజు ఒక మనిషి మాంసం తినే నాకు ఈరోజు ఇద్దరు మనుషుల మాంసం తింటాను. మమ్మల్ని ఏమీ చేయకు. మేమీ తోవలో రావడమే మేం చేసిన తప్పు. ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయ్. నీకు ఏం కావాలన్నా ఇస్తాము. అవును, మమ్మల్ని తినకుండా వదిలేస్తే ఊళ్ళోని పాలకేంద్రంలో ఉన్న పాలన్నీ నీకు తీసుకువస్తాము. నవనవలాడుతున్న ఇద్దరు మనుషుల్ని ఎదురుగా పెట్టుకుని పాలు తాగడానికి నేనేమన్నా వెర్రివాడిని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీ ఇద్దరిని తినేసి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ మల్లన్న వీరయ్యలను తినేసి ఆకలి రాక్షసుడు మరో మనిషి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ తరువాతి రోజు కూడా తన ఆకలి తీరడానికి ఎవరు బలైపోతారా అని చెట్టుపక్కన గుంటనక్కలా మాటువేసి ఉండగా అటువైపుగా వయసు పెరిగినా మానసికంగా ఎదగని బుద్ధిమాంద్యం కల యువకుడు వెళతాడు. ఆ యువకుడి రాకను పసిగట్టిన ఆ ఆకలి రాక్షసుడు ఒక్కసారిగా తన ముందుకు వచ్చి, నేను ఆకలి రాక్షసుడని, ఈరోజు నువ్వే నాకు ఆహారం. చివరగా నీ వాళ్ళని తలుచుకో. ఎవరు నువ్వు? ఇలా బూచోళ్ళలో ఉన్నావేంటి? చెప్పాను కదరా, నేను ఆకలి రాక్షసుడని. అవునా? ఏంటి అలా ఉన్నావు? మా ఇల్లు ఎక్కడో తప్పిపోయింది. నన్ను మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళవా? ఒరేయ్, నేను నీలాంటి మనిషిని కాదు, రాక్షసుడని. నాకు ఆకలి ఎక్కువ. ఈరోజు నిన్ను తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. ఏహే, నన్ను తింటావా? నన్ను తినటానికి నేనేమన్నా పలహారం అనుకున్నావా? అయినా అంత పెద్ద మనిషివి, అంత చిన్న నోట్లోకి నేనెలా వెళ్తాను? నువ్వు మనిషివి పెద్దగా ఉన్నావు, కానీ అస్సలు తెలివే లేదు. వీడి వాలకం చూస్తుంటే పిచ్చివాడిలా ఉన్నాడు. లేకపోతే నా ఆకారం చూసి వెంటనే పారిపోతాడు కదా. ఆ ప్రయత్నమే చేయకుండా ఇక్కడే ఉన్నాడంటే వీడు నాలాంటి రాక్షసుడైనా అయ్యుండాలి, లేదంటే లోకం పోకడా తెలియని పిచ్చివాడైనా అయ్యుండాలి. ఇప్పుడే తెలుసుకుందాం. ఇదిగో చూడు, మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న ఆకాశంలో ఎడ్ల బండి తోలుతాడు. మరి మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ సీతారాములు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తోంది. రాక్షసుడికే పిచ్చెక్కించావు కదరా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 100 మంది అన్నదమ్ములం. అందరికన్నా నేనే పెద్దవాణ్ణి, తెలుసా? ఏమాత్రం అనుమానం లేదు, వీడు ఖచ్చితంగా పిచ్చివాడే. ఈ పిచ్చివాడితో పని అయ్యేలా లేదు. ఇలాంటి మానసిక వికలాంగుణ్ణి తింటే నేను కూడా వాడిలా అయిపోతానేమో. ఆకలితైనా ఉండొచ్చు గాని ఈ మతిహీనుడిని మాత్రం తినకూడదు అని మనసులో అనుకొని,
నేను నిన్ను ఏమీ చెయ్యను గాని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇల్లు ఎక్కడో తప్పిపోయింది. అది అది కనపడే వరకు ఇక్కడే ఉంటా. ఊరే నాయనా, ఇల్లు తప్పిపోవడమేంటి? పిచ్చోడిలా మాట్లాడుతున్నావు. నన్ను పిచ్చివాడు అంటావా? నువ్వే పిచ్చివాడివి. మీ అమ్మ పిచ్చిది, మీ నాన్న పిచ్చివాడు. సర్లేరా బాబు, నేనే పిచ్చోడినేలే. మీ అమ్మ నీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళు. మా ఇల్లు ఎక్కడుందో తెలియదుగా. ఇదిగో ఇలా నేరుగా వెళ్ళు. ఆ కుడి పక్కకి తిరుగు, మీ ఇల్లు వచ్చేస్తుంది. అలాగే, నేను వెళ్తాను. కానీ ఈసారి మా ఊరు వచ్చినప్పుడు నాతో మా ఇంటికి రా. మా అమ్మ నీకు బోలెడు జంతికలు పెడుతుంది. సర్లే, వస్తా గాని ముందు నువ్వు వెళ్ళు. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కడుపు నకనకలాడుతుంది. ఉన్న పలంగా మనిషి మాంసం తినాలి. నువ్వు వెళ్ళిన వెంటనే ఊళ్ళోకి వెళితే ఎవరో ఒకరు దొరకకుండా ఉంటారా? ఎవరు దొరికితే వాళ్ళని తినేసి ఈ రోజుకు సరిపెట్టుకుంటాను. త్వరగా త్వరగా వెళ్ళరా బాబు. అమ్మో, ఊళ్ళోకి వెళ్తానని వీడికి చెప్పాను. వీడు ఎలాగో పిచ్చివాడే కదా, ఏం పర్లేదులే అని ఆ పిచ్చివాడిని పంపించేస్తాడు ఆకలి రాక్షసుడు. ఆ పిచ్చివాడు కొంచెం దూరం వెళ్ళిన తరువాత, అమ్మయ్యా, పిచ్చివాడిగా నటించి ఆ ఆకలి రాక్షసుడు బారి నుండి బయటపడ్డాను. లేకపోతే ఈ పాటిక వాడికి ఆహారమైపోను. వెంటనే ఊర్లోకి వెళ్ళి ఆకలి రాక్షసుడు ఊడిపై దాడి చేయబోతున్నాడని చెప్పాలి. లేదంటే రాక్షసుడు ఆకలికి ఊరు మొత్తం ఖాళీ అయ్యి వల్లకాడుగా మారిపోతుంది అంటూ వెంటనే ఊళ్ళోకి వెళ్ళి వాళ్ల తండ్రి రాజన్నతో జరిగిన విషయమంతా చెబుతాడు యువకుడు. వెంటనే అప్రమత్తమైన రాజన్న ఊరి ప్రెసిడెంట్ని కలిసి, ఆ తర్వాత రోజు గ్రామంలో ఉండే రాజన్న ఊరి ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఊరు శివార్లో ఉన్న ఆకలి రాక్షసుడి ఆకలికి మన ఊరి జనాలు ఒక్కొక్కరిగా బలైపోతున్నారు. నిన్న రాత్రి మా దగ్గర పనిచేసే వీరయ్య, మల్లన్నలను పొట్టని పెట్టుకున్నాడు. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ రాక్షసుడి ఆకలికి గ్రామస్తులందరూ బలైపోతారు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రాజన్న. వాడిని ఎదిరించేంత కండబలం మనకు లేదు. కాబట్టి వాడు చెప్పినట్టే చెయ్యాలి. నేనే ఆ రాక్షసుడితో మాట్లాడతాను అని ఆకలి రాక్షసుడు ఉండే చోటుకు వెళతాడు ప్రెసిడెంటు. ఆకలి రాక్షసుడా, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నీ వల్ల మా గ్రామంలోని ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నువ్విక్కడ నుండి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. అయితే ఈ రోజుకి నువ్వు నాకు ఆహారం అవుతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే నన్నే ఆహారంగా చేసుకుంటానంటున్నావా? మరి నా ఆకలి తీర్చేదెవరు? ఆకలికి తట్టుకోవడం నా వల్ల కాదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఏదో ఒక ఆహారం పెట్టండి, లేకపోతే మీ ఇళ్లలోకొచ్చి అందరినీ తినేస్తా. మీ ఎంతటి మీరే నాకు సరిపడ తిండి దండిగా పెడతారా, లేక మీరే నాకు తిండిగా మారతారా? తెలుసుకోండి. ఆకలి రాక్షసుడా, అంత పని చేయకు. ఈ రోజు కాస్త ఓపిక పడితే రేపటి నుండి మా గ్రామం ఒక్కో గృహం నుండి ఒక్కో రోజుకు నీకు ఆహారం అందిస్తాము. అంతవరకు ఓపిక పట్టు. ఈ ఒక్కరోజే మీకు అవకాశం ఇస్తున్నా. రేపటి నుండి ఒక్కో ఇంటి నుంచి గంగాలమంతా మాంసాహారం కావాలి. ఏ రోజైతే మీరు పెట్టారో ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళ నరమాంసం తింటాను. అందుకు ఒప్పుకున్న ప్రెసిడెంటు గ్రామానికి వెళ్లి ఆకలి రాక్షసుడితో జరిగిన సంభాషణ మొత్తం గ్రామస్తులతో చెప్తాడు. ఊరి జనాలు ఆ రాక్షసుడికి ఆహారం అవ్వడం కంటే ఆ బాధలేవో మనమే పడి వాడికి రోజుకొక్క ఇంటి నుండి మాంసాహారం పంపిస్తే మంచిది కదా అని మాటిచ్చారు. ఒకటి మాత్రం మర్చిపోకండి. ఏ రోజైతే మనం వాడి గంగాళమంత మాంసాహారాన్ని పంపించడం మానేస్తామో ఆ రోజు ఊళ్ళో వాళ్ళందరినీ చంపి తినేస్తాడు. ప్రెసిడెంట్ గారు చెప్పింది నాకు నచ్చింది. ఆయన ఏం చేసినా మన బాగు కోసమే కదా చేస్తారు. మన ఇండ్ల నుంచి వాడికి ఆహారం పంపించి ప్రాణాలు కాపాడుకుందాం. ఏ రోజు ఎవరు ఆకలి రాక్షసుడికి ఆహారం పంపించాలో మీరే నిర్ణయించుకోండి అని ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి వంతులవారీగా ఆకలి రాక్షసుడికి ఆహారం పంపిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజున మాధవుడు అనే గ్రామస్తుడి ఇంటి నుండి తిండి వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు నా వంతు వచ్చింది. ఆకలి రాక్షసుడికి ఆహారం పంపించకపోతే
ఇంటిమీద పడి మారణహోమం సృష్టిస్తాడు. నా దగ్గర సొమ్ము లేదు. ఈరోజు ఆ రాక్షసుడికి ఆహారం అయిపోవాల్సిందేనా అని ఆలోచిస్తుంటే ఆ ఊళ్ళోకి ముత్యాలు అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆమె మాధవుడికి శ్రీమంతుని బిడ్డలా కనిపించింది. నా పేరు ముత్యాలు. మాది పొరుగురైన పార్వతీపురం. అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ఈ ఊరికొచ్చేసరికి చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తే రేపు వెళ్ళిపోతాను. ముత్యాలను చూసిన మాధవుడు, ఈ అమ్మాయిని చూస్తుంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. తన దగ్గరున్న సంచిలో సొమ్ము దండిగా ఉండుండొచ్చు. ఈ రాత్రికి ఆమెకు ఆతిథ్యం ఇచ్చి తన దగ్గరున్న సొమ్మును తస్కరిస్తే ఆ ఆకలి రాక్షసుడికి గంగాలమంత మాంసాహారం పెట్టేయొచ్చు. మనం వాడికి ఆహారం కాకుండా బయటపడొచ్చు. నువ్వు మాకు అతిథివి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాత్రికి ఇక్కడే పడుకో అని చెప్పిన మాధవుడు ఆ రోజు రాత్రి తన గదిలోకి వెళ్లి సొమ్ము తస్కరించే పనిలో ఉండగా ముత్యాలు మెలకువగా ఉండడం గమనిస్తాడు. ఏంటి మాధవగారు, ఆతిథ్యమిచ్చిన మీరేనా నా గదిలో చోరీ చేసేందుకొస్తారా? నన్ను క్షమించమ్మా. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఈ పని చేయాల్సి వచ్చింది. అసలు సంగతేంటో వివరంగా చెప్పండి. మా గ్రామం శివారులో ఉన్న ఆకలి రాక్షసుడు మా గ్రామంలోని మనుషుల్ని తినేస్తుంటే ఒక్కోరోజు ఒక్కో ఇంటి నుంచి గంగాళమంత మాంసాహారం ఇస్తామని మా గ్రామస్తుల్ని చంపొద్దని మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నా ఇంటి నుంచి గంగాళమంత మాంసాహారం పంపించాలి. చూస్తే నా దగ్గర సొమ్ము లేదు. ఆహారం తీసుకెళ్లకపోతే మా ఇంట్లోని మనుషులందర్నీ చంపి తినేస్తాడు. ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు, ఈ గ్రామమంతటి సమస్య కూడా. ఆ ఆకలి రాక్షసుడి పీడ విరగడ చేసుకోవడానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయమేదో చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. నీ వల్ల మా ఊళ్ళో వాళ్ల ప్రాణాలు నిలుస్తాయంటే అంతకంటే ఏం కావాలి? ఆ ఆకలి రాక్షసుణ్ణి ఎలా అంతం చేయాలి? వాడిని కండబలంతో ఏం చేయలేం కాబట్టి మనం బుద్ధిబలం ఉపయోగించాలి అని మాధవుడి చెవిలో ఉపాయం చెప్తుంది ముత్యాలు. ఆ తర్వాతి రోజు, ఏరా ఒట్టి చేతులతో ఊపుకొని వచ్చావు? నా తిండి ఎందుకు తేలేదు? నీకోసం తెస్తున్న మాంసాహారాన్ని నీకంటే బలమైన ఎక్కువ ఆకలి కలిగిన మరో ఆకలి రాక్షసి కనబడి లాక్కొని తినేసింది. ఏంట్రా కట్టుకథలు చెప్తున్నావా? నాకంటే తిండిపోతూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నిజంగా ఉంది. ఆ రాక్షసి నీకంటే బలంగా ఉంది. నీ గురించి చెప్తే చీపురు పుల్లలా తీసిపారేసింది. అనరాని మాటలంది కూడా. ఆ తలపగురు రాక్షసి ఎక్కడుందో చెప్పు. ఇప్పుడే దానిని మట్టిలో కలిపేస్తాను. ఇదిగో ఈ అరణ్య ఉత్తర మార్గంలో ఉన్న కొండ పక్కన ఉంది. ఆవేశంతో అక్కడికి వెళ్లిన ఆకలి రాక్షసుడు చుట్టూ వెతికినా ఎక్కడా కనిపించదు. ఎక్కడుందా రాక్షసి? ఎక్కడా? ఇందాక ఇక్కడే చూశాను. ఇంతలో ఏమైందో? ఇంతలో చెట్ల వెనక నుంచి అదృశ్యవాణి ఇలా అంటుంది. ఓరి ఆకలి రాక్షసుడా! అతి ఆకలితో మనుషుల్ని చంపి తింటున్న నువ్వు మహాపాపివి. ఎవరు నువ్వు? నక్కి నక్కి దాక్కొని మాట్లాడడం కాదు. నీకు దమ్ముంటే నా ముందుకి రా. నరమాంసం తినే నీలాంటి నీచులతో మాట్లాడడానికే ఇష్టపడను. అటువంటిది నిన్ను చూసి పాపాన్ని మూటగట్టుకోను. నాకంటే బలవంతురాలివా నువ్వు? నాకని తెచ్చిన మాంసాహారం తీసేసుకున్నావంట. మర్యాదగా నా మాంసాహారం నాకివ్వకపోతే ఈరోజు నా చేతిలో నీకు చావే. పిచ్చివాడా, నీ కంటికే కనపడిని నన్ను ఎలా చంపుతావురా? నాకున్న దివ్యశక్తితో నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను. నీకున్న దివ్యశక్తితో ఒక్క అనాథకు నీ చేత్తో ఆకలి తీర్చు చాలు. నీకు కావాల్సినంత మాంసాహారాన్ని నేనిస్తాను. నిజమేనా? లేక నన్ను మభ్యపెడుతున్నావా? నిజమే. నువ్వు ఒక్క అనాథకి ఆకలి తీర్చి చూడు. నువ్వు ఊహించని అద్భుతం జరుగుతుంది అని అనగానే ఆకలి రాక్షసుడు తన దివ్యశక్తితో అటుగా వెళుతున్న ఒక అనాథకు తన దగ్గర పళ్ళు ఇస్తాడు. ఆ అనాథ ఆ పళ్లను తిన్న వెంటనే ఆకలి రాక్షసుడు మామూలు మనిషిగా మారిపోతాడు. అప్పటివరకు వినిపించిన అదృశ్యవాణి దేవత రూపంలో ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. మీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది తల్లి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పండి. నువ్వు నాకు ఏమీ చెయ్యనవసరం లేదు. ఇన్నాళ్ళు ఈ గ్రామ ప్రజలను చంపుకు తిన్నావు కనుక ఇక నుంచి ఈ గ్రామంపై ఎటువంటి జంతురాక్షస దాడులు జరగకుండా చూసుకొని గ్రామానికి రక్షణగా ఉండు. అలాగే మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను.
ఇంతకు మీరెవరో తెలుసుకోవచ్చా? నేను ఈ ఊరి గ్రామదేవత ముత్యాలమ్మను. కష్టకాలంలో ఉన్న నా భక్తులను రక్షించుకునేందుకు ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి ఇటు నీకు శాపవిమోచనం చేయడంతో పాటు నా భక్తులను రక్షించుకున్నాను. పూర్వజన్మలో నువ్వు ఎందరో అనాథుల నోటి దగ్గర అన్నంలాక్కుని తిన్నావు. అందులో భాగంగా ఒక మహాసాత్వి తన కొడుకు కోసం దాచిన అన్నాన్ని నువ్వు లాక్కోవడం వలన ఆ పతివ్రతా శాపానికి గురై ఆకలి రాక్షసుడిగా పుట్టావు. ఇప్పుడు నీ అంతట నువ్వే ఈ అనాథ ఆకలి తీర్చడంతో నీకు శాపవిమోచనం కలిగింది అని గ్రామదేవత చెప్పి అక్కడినుంచి మాయమవుతుంది. అప్పటినుండి ముత్యాలమ్మ అనుగ్రహంతో ముత్యాలపాడు గ్రామానికి రక్షణగా ఉన్నాడు ఆకలి రాక్షసుడు.